హాయ్ అండి. మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం చూసినట్టయితే ఇక్కడ ఈ చార్ట్లో నేను ఒకటి అబ్జర్వ్ చేసి చూశాను. ఏంటి అంటే మనకి కరెక్ట్గా ఇది ఒక సపోర్ట్ పాయింట్ ఎక్కడైతే మార్కెట్ ఆగిపోయిందో 44,630 వరకు వచ్చింది కదా మార్నింగ్. ఆ ప్లేస్ అనేది చాలా క్రూషియల్. ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం ఇదంతా గ్యాప్ ఫిల్ చేసి కరెక్ట్ అక్కడి వరకు ఆగిపోయింది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయ్యింది అంటే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇదే రేంజ్లోనే చూడండి 1, 2, 3 టైమ్స్ ఇక్కడ ఒకవేళ ఇక్కడ నుంచి కిందికి వచ్చేసిందంటే చాలా హ్యూజ్గా ఫాలో అవుతూ వచ్చింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ని దాటి కిందికి వచ్చేసింది అని అంటే 44,539 అనేది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్. అది కాక ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇమీడియట్గా సపోర్ట్స్ చాలా ఉన్నాయి. నేను డ్రా చేశాను కదా అన్ని సపోర్ట్స్ చూస్తే ఇమీడియట్గా చాలా దగ్గరలో సపోర్ట్స్ అనేది 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాయి. కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అని అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే 44,539 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, 44,269 దగ్గర ఉంది, 45,000 దగ్గర ఎక్కువ ఓఏ బిల్డ్ అయి ఉంటాయి. సో అది కాక రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా, కాబట్టి జాగ్రత్తగా రివర్సల్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. మనం తీసుకున్న పొజిషన్ నుంచి కొద్దిగా టైం మాత్రమే స్పెండ్ చేయాలి. కరెక్ట్గా అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకోకుండా ఎక్కడైతే ఉంటుందో ఛాన్స్ ఆ పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఓవర్ ట్రేడ్ చేయకూడదు. అలా చేసుకున్నట్టయితే రేపు బాగుంటుంది. రేపు మార్కెట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అని అంటే ఒకవేళ ఇదే రేంజ్లోనే ఈ 44 ఇప్పుడు ఇది ఉంది కదా 45,000 కన్నా డౌనల్ గినక ఓపెన్ అయిందంటే 44,539 అనేది ఇమీడియట్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది మనకి. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అని అంటే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 45,015 నుంచి 46,000 మధ్యలో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మార్చుకొని ట్రై చేసి చూద్దాము. దీంట్లో మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి, మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి చూసుకున్నట్టయితే ఒకవేళ రేపు మార్కెట్ 45,000 కన్నా అబోవ్ ఓపెన్ అయితే నెక్స్ట్ మనకి 45,577 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ క్రాస్ అయిపోతే, లేదు అని అంటే 45,000 నుంచి 45,150 మధ్యలోనే 4,500 వరకు మాత్రమే ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అయ్యి రేంజ్ బ్రేక్అవుట్ వచ్చిందంటే మాత్రం 45,532 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,038. ఇంత మూవ్ వస్తే ఒకవేళ అది అయిపోయిందంటే నెక్స్ట్ 46,297 అనేది మన టార్గెట్ ఉంటుంది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ రేంజ్ని కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 46,297 నుంచి 46,038 వరకు ఈ రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యి కిందికి ఫాలో అవుతుందా లేదా రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి అప్ వెళ్తుందా అనేది చూసుకోవాలి. రేపు ఎలాగైతే నాకు తెలిసి గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్యాప్ అప్ అయ్యి కరెక్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ 45,464 ఉంది కదా, ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ ఏరియా నుంచి మళ్ళీ ఫాల్ వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్లో ఈరోజు వచ్చినట్టే అప్వర్డ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. సో చూద్దాము. మీరు మీ ప్రిడిక్షన్ ఎలా ఉందనేది నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయగలరు. ఒకవేళ మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Women Trader. Thank you so much for watching this video.